నాకు చూసావా, ఈవేళ నీ కోసం ప్రత్యేకంగా కట్టించాను తంబళ్ళి వీరయ్య దగ్గర. విచ్చేయండి. ఎన్నాళ్లకు నీ నోటని ఈ తొలకరి ముత్యాలు రాలుతున్నాయి. నాకు అదే నే కోరుతున్నది. ఆ చిరునవ్వే, ఆ మొలక నవ్వే నాకు. నీ మనోహరమైన మందహాసం ముందు ఈ ఫకీర్ దాసాను దాసుడు. ఇది నాకు నా చేతులారా నీ కంఠసీమ అలంకరింపని. దగ్గరకు మాత్రం రాకండి. నా వ్రతం ఇంకా పూర్తి కాలేదు. ఇంకా ఏమి వ్రతము? దాని ముఖము పరిహాసానికి అంటున్నావు కదూ. నాకు తెలుసు, ముగ్ధులకుండి ప్రణయ శ్రేష్ఠులలో ఇదొకటి. ఇన్ని దినములు వేచి ఉన్నారు. ఇంకెన్ని దినములు? 7 దినములు మాత్రమే. ఆ తదుపరి ఈ నాగు మీ పాదదా. అమ్మమ్మమ్మమ్మ, నీవు నా పాదదాసివి కావు. ఈ పకీరే నీ దాసుడు, దాసాను దాసుడు. నాకు ఏది నీ మధురమైన కంఠమెత్తి ఒక్క పాట పాడు. నాకు ఏమిటి, నాకు జపం చేస్తున్నావా? పాడుతున్నాను. ఈ పాడు వ్రతము తలపెట్టి నీ శరీరాన్ని ఎంత కుషింపజేసుకున్నావు. నీ కోసం, నీ ఆరోగ్యం కోసం నేనెన్ని ఏర్పాటు చేయించాను. 7 దాసీలను, 7 వారాల వజ్రాభరణాలను, రోజుకొక్క రాతి కోట చొప్పున 7 రాతి కోటలను, పంచభక్ష పరమాన్నాలను, 7 దినుసుల పుష్పహారాలను నీ కోసం, నీ సౌందర్యం కోసం, నీ సంతోషం కోసం ఎన్ని ఏర్పాటు చేయించాను. ఈ పాడు వృతం తలపెట్టి అంతా ధ్వంసం చేశావు. నాగు 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 నాగు
ఏమిటి నాగు? ఏదో ఒక తెలియని మైకము, ఆ మైకంలో గాఢ నిద్ర, ఆ నిద్రలో ఓ భయంకరమైన దుస్వప్నము. స్వప్నము? చాలా భయంకరమైన దుస్వప్నము. ఏమిటిది? ఆ స్వప్నంలో ఓ పెద్ద తుఫాను. ఆ తుఫాన్లో మన కోట కొట్టుకుపోతున్నట్లు, అందులో మీ తల ఒకవైపు, మొండ ఒకవైపు. అమ్మో, నాకు ఇంకా గుండె దడ తగ్గలేదు. మేము భయంగా ఉంది. అభాయమా? ఈ బకీరుకు అభాయమా? బకీరుకు అభాయమా? నాకు ఏ క్షణమేమో భయముగా ఉన్నది. నా ప్రాణం అంత సులభముగా ఉన్నది అనుకున్నావా? ఎవరు అతిథులు కాదు కదా. నాకు చావే లేదు, నేను నాకు నా ప్రాణం 7 సముద్రాల తరువాత భయంకర ఘాతుక మృగ సంకులమైన ఓ దీవి గట్టుంది. ఆ గట్టులో ఓ మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు త్వరలో నుండి పాతాళానికి పోతే అక్కడ అగ్నిముక్క పిశాచాలు అగ్ని జ్వాలు కక్కుతూ, అమ్మయ్యో, కాలు పెట్టడానికి వీలు లేకుండా కాల సర్పాలు కదులుతూ ఉంటాయి. నది మధ్య ఓ అపరంజి పంజరం వేలాడుతూ ఉంటుంది. ఆ పంజరములో ఓ పంచరంగుల రామచిలుక. ఆ రామచిలుకలోనే నా ప్రాణం. నాగు, నీవు నాతో సహకరిస్తే నీ ప్రాణం మరో చిలుక ఎందు ఉంచి మన ఇరువురము ఇన్ని దినములు వేచి ఉన్నారు. మన ఇరువురము సజీవులుగా ఉండిపోదాం. ఇక 7 రోజులు మాత్రమే. ఆ తదుపరి మీరు ఇక 7 రోజులు మాత్రమే. ఆ తదనంతరము నీ మనస్సు నా మనస్సు మన శరీరాలు కూడా సంగు, ఈ వేళ నా హృదయం ఉప్పొంగిపోవచ్చున్నది. ఈ రోజు రాత్రి పండు వెన్నెలలో పాదుషా కోటపై పానుగంటి పట్టపురాణి పకీరు కౌగిలిలో పకీరు కౌగిలిలో రాలిపోతుంది. ఆలస్యం చేయక అమృతపానం నాకిచ్చి నీవు అమరనాట్యం చేవే.
నాగమ్మ మీద నీకు ఇంకా కోరిక చావలదా పకీర్? ఏమిటి? నాకిచ్చి నీ అమర రాజ్యం చేయవే, అమర రాజ్యం చేయ. ఎవరు? నేనా? చెయ్యను. చేయవా? చెయ్యను. పదములాడని మమకారం మంటలు మంటలు ఇప్పుడు నా బాధనే ఉన్నావుగా? అవును అవును, నా ప్రాణమున్న చిలుకకు నరగాలి తగిలితే గాని నాకు ఈ మంటలు రావు. అవును అవును, నా ప్రాణమున్న చిలుకకు నరగాలి తగిలితే గాని నాకు ఈ మంటలు రావు. చెప్పు, నా ప్రాణ రహస్యం నీవెవరితో చెప్పావు? చెప్పు చెప్పు. సంగు నీ వంటి ద్రోహి కాదు. బాగా జ్ఞాపకం తెచ్చుకో. ఏమో నిన్న సంతోష సమయంలో ఆ నాగమ్మకి ఏమన్నా చెప్పావేమో, బాగా జ్ఞాపకం తెచ్చుకో. అవును అవును, ఆ నాగుకే చెప్పాను. ఆ త్రాచుబామే ఈ పగకు తలపెట్టింది. ఆ త్రాచుబామే ఈ పగకు తలపెట్టింది. ఫకీర్, నేను చెప్తూనే ఉన్నాను, నాగమ్మ నాగు పాము అని నేను చెప్తూనే ఉన్నాను. నా మాట నువ్వు వినడైతివి. ఎప్పుడు అపసకని పోతలే. నా మాట నిన్ను మార్చి మసి చేసి కాటుగా పెట్టుకుంటే కానీ నాకు ఈ మంటలు తగ్గవు. ఓం హ్రీం హ్రీం కోటి పిల్లవై కావలి కాస్తూ ఉండు. ఆ నాగులు పట్టి నరికి కాకులకు తలకు వెయ్యి.
చిలుక నీకెక్కడ చిక్కింది? ఆ చిలుక ఇలా ఇచ్చివి నాయన, అందులో నా ప్రాణం ఉన్నది. ఈ చిలక నీకు కావలేనా ఫకీర్? అవును వీరయ్య, అందులో నా ప్రాణం ఉన్నది. నేను చచ్చిపోతే మీ ఎవకు డబ్బు ఎవరిస్తారు? తుచ్చుడా, నీ డబ్బు నాగళ్ళు సంబళ పెద్దకి కాదు, నీ ప్రేస సంగుకిచ్చుకో. ఇంకొన ప్రేరతో దీన్ని పీకిరి ఫకీర్, బాలనాగమ్మను చెరబడి తెచ్చినది నిజమేనా? నాగునా? ఏమంటివి? నాగు. బాలనాగమ్మనము. నాగు. నాగమ్మనము అనను. అనను. అనవు? అనను. బాలనాగమ్మనము అంటున్నాను వీరయ్య, అంటున్నాను. ఫకీర్, బాలనాగమ్మ, బాలనాగమ్మ, నీవు వీరయ్య కావన్నమాట. వీరయ్యన కాదు, ఇంకెవరు? బాలనాగమ్మ ఏకైక పుత్రుడును బాలభద్రరాజు. బాలవర్ధిరాజా? నాయన బాలవర్ధి, ఆ చిలుకను ఇలా ఇచ్చి నీ తల్లిని నీవు నిరభ్యంతరంగా తీసుకుని పోనా. నేను నా తల్లిని విడిపించటకే కాదు, నీ సౌమ్యత ప్రళయ నాట్యములు చేయుటకు కంకణము దాల్చవచ్చు. ఫకీర్, నీ మంత్రాలు మాయలు పత్రిమతలను అవమానించటకు నేర్చుకుంటావా? వీరయ్య, వీరయ్య, వీరయ్య కాదు, బాలవర్ధి, బాలనాగమ్మ పుత్రుడు కనుక ఆ చిలుకను ఇలా ఇచ్చి నీ తల్లిని నీవు తీసుకుని పో. నా తల్లిని విడిపించటకే కాదు, నీ శవం మీద ప్రళయ నాట్యము చేసి కంకణం. అదిగో ఆ కోటలో బంధింపబడిన నా తండ్రులను వారి సైన్యమును సజీవులుగా చేయము. చేయను. చేయవు? చేయను. చేయను. చేస్తున్నాను, చేస్తున్నాను. ఓం హ్రీం హ్రీం. ఆగండి, మీరు ప్రయాణములకు సిద్ధము కాండి. ఫకీర్ ప్రాణములు నా చేతిలో ఉండవై. ఫకీర్, అదిగో ఆ ఇనప కోటలో బంధింపబడి ఉన్న రాజులను వారిని సజీవులుగా చేయము. అలాగే. ఓం హ్రీం హ్రీం. ఆ రాతి గుట్టలపై ప్రాకులాడుతున్న మండలను తేలను మనుషుల ఆకృతిలో చేయము. అలాగే. ఓం హ్రీం హ్రీం. నా కోటలో ఉన్న వారందరినీ సజీవులుగా చేసిన ఫకీర్, స్వచ్ఛతకు ముందైనను ఆ పానుగంటి పరమేశ్వరునికి ఒక్కసారి నమస్కరింపము. నమస్కరిస్తున్నాను నాయన, నమస్కరిస్తున్నాను. నాలాగా మహత్తర సాధనాలని సాధించి విశ్వ కళ్యాణానికి కాక నాలా స్వార్థానికి, విశ్వ వినాశనానికి ఎవరు వినియోగిస్తారో వారందరికీ నాలాగే అధంపతనము సర్వనాశనము తప్పదని అందరికి జ్ఞప్తికి రావటం కోసం ఈ నాగిల్లి గట్టునే నా గోరి నిర్మించి ఇదే నేను కోరుచున్నది. యావ జీవితం తప్పించిపోయిన ఈ ఆత్మకైక విశ్రాంతి కలిగి నన్ను చంపివేయి బాలవర్ధి, నన్ను చంపివేయి.